ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలం వచ్చినా కూడా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడనమాట. అంటే కరువు కాలం వచ్చినప్పుడు కూడా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. నీకు కొదువు పెట్టడు, లేమి పెట్టడు. నీ ఎముకలను ఆయనే బలపరుస్తాడు. నీవు ఎలా ఉంటావంటే నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావు అన్నమాట. అంటే నీరు కట్టిన తోట అంటే ఇప్పుడు ఒక తోటకు నీరు కట్టకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది కదా. అలా కాకుండా నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు పచ్చగా ఉంటావు అన్నమాట. అలాగే నీటి ఊటలు లేని ప్రదేశం ఎలా ఉంటుంది? ఎడారనుకో, ఎండిపోయి ఉంటుంది, అంత డ్రైగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు నీరు ఉబుకుచుండు నీటి ఊట వలె నువ్వు ఉంటావు అన్నమాట. ప్రజరా, ఇప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎలా ఉన్నా కూడా ఖచ్చితంగా దేవుడు ఈ వాక్యాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడు అని నువ్వు అనుకుంటే అది నీ మూర్ఖత్వం అయిపోతుంది. ప్రజరా, దేవుడు నీకు ఈ వాక్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి నేను ఎలా నడుచుకోవాలి, నేను ఎలా జీవించాలి అనే ఆలోచన నీలో కూడా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తావో, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తావో, ఆయన చెప్పినట్టు విని ఎక్కువ సమయం ఆయనతో సమయాన్ని గడుపుతావో, ఆయనకు లోబడతావో, అప్పుడు దేవుడు ఈ కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.